హాయ్ అండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. వదిన విరజాజి పాదన్నావు కదా, ఇక్కడ మొక్క ఉంది. విరజాజులు పాదులు ఉంటాయి, మొక్క కూడా ఉంటదమ్మా. ఇదైతే మొక్కే. ఈ మొక్క కొమ్మని కట్ చేస్తే ఎక్కువ బ్రాంచెస్ వచ్చి మొగ్గలు అవి బాగా విడిచి ఎక్కువ పూలు ఇడుస్తదనమాట. వదిన ఇవాళ వాతావరణం కూడా బాగుంది కదా, గాలి కూడా బాగా వేస్తుంది. అవును, చల్లగా బాగుంది కదరా. అంజూరా ఫ్రూట్స్ నిన్న కోద్దాం అనుకున్నాం, నిన్న కొయ్యలేదు. చూడు ఈ రోజు మొత్తం అన్ని పిట్టలు తినేసినాయి. ఇది ఇంకా పండేలా ఉంది, ఇంకా కొంచెం పచ్చిగా ఉంది, వదిలేద్దాంలే. వదిన నిన్న మల్బెరీస్ చూసాం కదా, అది కూడా కోద్దామా? ఉంచట్లేదు రమ్య, 2 ఉన్నట్టున్నాయి, కోసేద్దాము. అంజూరా ఒకటి, మలబరీ ఒకటి పిట్టలు చూస్తే ఉంచట్లేదు. వదిన డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ చూస్తాక బాగానే ఉంది, కానీ కాయ దాంట్లోంచి వస్తాయి అంటావా? డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అయితే రాలిపోతుందిరా. రాలిపోయిన తర్వాత ఆ చివర ఏదైతే ఉంటుందో అదే కాయ కింద తయారవుతుంది. ఇదిగో ఇలా కొన్ని అయితే పోతున్నాయి. ఇదైతే ఇప్పుడు కాయ పువ్వు రాలిపోయిన తర్వాత కాయ ఇలా ఉంటుంది. ఇది తయారైన తర్వాత కాయ ఇలా కలర్ మారుతుంది అనమాట. ఇది మారిన తర్వాత బాగా రెడ్డిష్గా వచ్చినప్పుడు మనం దీన్ని కట్ చేసుకుంటే సరిపోద్ది. ఏంటో దిన అలా చూస్తున్నావు? మిరాకిల్ ఫ్రూట్స్ రా. ఇది పూత వచ్చిందని చూస్తున్నాను. వదిన నాకు స్వీట్ లెమన్ అంటే చాలా ఇష్టం. ఈసారి వెళ్ళేటప్పుడు నాకు కూడా ఇలాంటి ఒకటి తీసుకో. ఇప్పుడు చెట్టు నిండా కాయలు అయితే ఉంటున్నాయి, అలాగే పూత కూడా వెంటనే వస్తుంది. స్టార్ ఫ్రూట్ పూత కూడా చూస్తాక భలే ఉందో వదిన. పూత బాగానే వస్తుంది, కానీ కాయలు ఒక 2-3 కంటే ఎక్కువ నిలబడట్లేదు. మరి చిన్న మొక్క మూలాన్నే మరి ఏంటో తెలియదు. వదిన బీరపాదు పాలినేషన్ చేయాలంటారు కదా, చేస్తున్నావా? చెయ్యట్లేదు రమ్య. చలిచీమలు ఉన్నాయి చూడు అక్కడక్కడ, వాటి వల్ల అదే పాలినేషన్ జరిగిపోద్ది. చేయడానికి వీలు కుదరట్లేదు. పిండిలు అయితే మాత్రం బాగానే దిగింది వదిన. వదిన ఇది తెలగపిండి ఆకే కదా, కిడ్నీ స్టోన్స్కి చాలా మంచిది అంటారు. కావలసినప్పుడు తీసుకెళ్ళి రమ్య. ఈసారి ఆకు కంటే పోతే ఎక్కువగా కనపడుతుంది. ఇది కూడా కిడ్నీ స్టోన్స్ తగ్గడానికనే తీసుకున్నాను రమ్య. ఆకు కూడా మంచిదే వాడితే. వదిన స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ ఇప్పుడు ఉండవా? ఇప్పుడు ఈ టైంలో ఉండవు స్ట్రాబెర్రీ ఫ్రూట్స్. వంకాయలు చూసేవా రమ్య? పైన 4-5 రకాల వంకాయలు ఉన్నాయి మొత్తం. తెల్ల వంకాయ మాత్రం ఎప్పుడు వండినా చేదు వచ్చేస్తున్నాయి వదిన, ఎందుకంటే అలా వస్తుంది. వంకాయలు కట్ చేసేటప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేయాలి. లేదంటే మనం కర్రీ చేసుకునే టైంలో ఉల్లిపాయలు వేపిన తర్వాత సాల్ట్ వేసిన తర్వాత ఈ వంకాయ ముక్కలు వేస్తే అంత చేదుగా అనిపించవు. రమ్య, ఇది ఎర్రజామ మొక్క. ఇది ఎర్రగా ఉంటాయి అన్నమాట లోపల కాయ పండిన తర్వాత. ఇది కేజీ జామ అని చెప్పి ఇచ్చాడు, కానీ కేజీ ఉండదు, ఒక అర కేజీ అంత ఉంటుంది. ఇదేమో తెల్ల జామ, చిన్న సైజులో ఉంటుంది. జాంకాయ చిన్న చిన్నగా రౌండ్గా ఉంటే చాలా తీయగా ఉంటుంది. వదిన గజ నిమ్మకాయ అన్నావు కదా, ఇదేనంటావా? ఇదే రమ్య గజనిమ్మ అంటే. దీంతో పాటు రెడ్ లెమన్ ఉంది, అది ఇదే. ఇది పసుపు రంగు సంపంగి మొక్క అంటావా? గ్రీన్ సంపంగి. ఇదేమో సింహాచలం సంపంగి అంటారు, అది. ఇప్పుడు మళ్ళీ విత్తనాలు అయితే పెట్టాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతె ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలువని గాలిలాగా మది నిన్ను చేరుతోంది చిలక. తనకొక తోడులాగా వెనకనే సాగుతోంది హృదయము రాసుకున్న లేఖ. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందరలు ఇచ్చింది. వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే. ఎందల్లో ఉన్న ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే. నా కళ్ళల్లోకొచ్చి నీ